అరే మీ ఇంట్లో ఇంత స్ట్రిక్ట్ గా ఉన్నప్పుడు, లవ్ కి అసలుకి అగేన్స్ట్ గా ఉన్నప్పుడు మీరు ఎందుకురా లవ్ చేస్తారు? మీరు లవ్ అని పోతారు, లవ్ లో ఎన్ని కేసెస్ చూడట్లేదు, ఎన్ని ఫెయిల్ అవుతున్నాయి అని అంటారు. అరేంజ్ లో అవ్వట్లేదా? పేరెంట్స్ మేమేదో చూసేసాము, వాడి దగ్గర ఆస్తుంది ఇది కాకుండా ఏదో ఇట్స్ అమ్మాయి ఆర్ అబ్బాయి, అసలు వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాళ్ళు ఏమన్నా రిలేషన్స్ లో ఉన్నారా, అవన్నీ వదిలేసుకుని వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు కాబట్టి పెళ్లికి ఒప్పుకుంటున్నారా, ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి. మన ఇద్దరికి అండర్స్టాండింగ్, కంపాటబిలిటీ, రెస్పెక్ట్ లేనప్పుడు ఏ రిలేషన్ అయినా సరే బ్రేక్ అయిపోతుంది, వర్కౌట్ అవ్వదు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇంకొక ఫ్యామిలీకి మర్యాద ఇవ్వట్లేదు అంటే రేపు నీకు కూడా ఇవ్వడు. ఈ విషయాలు తెలిసిన తర్వాత కొంతమంది పేరెంట్స్ ఎలా ఉంటారంటే, ఆ అమ్మాయి ఆర్ అబ్బాయి నా పొజిషన్ ఇలా ఉంది అని చెప్పి వాళ్ళకి చెప్పుకున్నా వాళ్ళు పట్టించుకోరు. పెళ్ళి అనేది ఇట్స్ నాట్ ఎ గోల్. పెళ్ళి కంటే ఇంకా చాలా ఉన్నాయి లైఫ్లో చేయాల్సింది. People, this is Bhavisha. This is Pranavi. Welcome back to Dash Decoded. ఈ రోజు టాపిక్ వచ్చి లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్, చైల్డ్ మ్యారేజ్, మ్యారేజ్ అగైనెస్ట్ యాక్సెప్టెన్స్. సో ఈ టాపిక్ గురించి మాట్లాడి మనము డీకోడ్ చేయబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. లవ్ అంటే ఏంటిది? ట్రూలీ బిట్వీన్ టూ పీపుల్. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇష్టపడినప్పుడు అది లవ్ అంటారు. ఇట్ కెన్ బి బిట్వీన్ యువర్ పేరెంట్స్, సిబ్లింగ్స్, మనం ఎలా అయితే డిస్క్రైబ్ చేస్తామో లవ్ టువర్డ్స్ ఈచ్ అదర్, దాన్ని అలా అర్థం చేసుకుంటాము. కానీ ఇప్పుడు మనం స్పెషల్గా లవ్ మ్యారేజ్ గురించి మాట్లాడుతున్నాము. లవ్ మ్యారేజ్లో ఒకటి పేరెంట్స్ యాక్సెప్టెన్స్ ఉండదు భవి, ఆఫ్ కోర్స్, రైట్? అదే మేజర్ డ్రాబ్యాక్ ఫర్ లవ్ మ్యారేజెస్. ఇక్కడ ప్రాబ్లం పేరెంట్సా లేదా లవ్ చేసుకున్న వాళ్ళ అంటే ఇద్దరు. అవును. లవ్ లో నేను ఫస్ట్ అనుకున్నది ఏంటిదంటే, ఎప్పుడైనా దీని గురించి విన్నప్పుడు, అరే మీ ఇంట్లో ఇంత స్ట్రిక్ట్ గా ఉన్నప్పుడు, లవ్ కి అసలుకి అగేన్స్ట్ గా ఉన్నప్పుడు మీరు ఎందుకురా లవ్ చేస్తారు? లవ్ చేసిన తర్వాత అలా ఫ్యామిలీ సైడ్ ఉండలేరు, అలా అబ్బాయి సైడ్ ఉండలేరు, లేదా అమ్మాయి సైడ్ అయినా ఉండలేరు. ఒక జెండర్ అని నేను మాట్లాడట్లేదు, నేను అమ్మాయిని కాబట్టి అలా అనిపిస్తుంది అంతే. బట్ అదర్వైజ్ ఇద్దరికి, అమ్మాయికైనా అబ్బాయికైనా, ఒకవేళ మీ ఫ్యామిలీ యాక్సెప్ట్ చెయ్యదు అన్నప్పుడు డోంట్ గెట్ ఇన్ టు లవ్. ఇద్దరు లేదు, మీకు నిజంగానే ఆ ఫీలింగ్స్ వచ్చాయి అని అన్నప్పుడు గెట్ రెడీ. మీరు మీ పేరెంట్స్ ని ఒప్పించగలరు అని అన్నది కన్ఫర్మ్ గా ప్రిపేర్ చేసుకోండి. ఆర్ ఏం జరిగినా కానీ ఆ రిలేషన్ కి స్టిక్ అయ్యి ఉండగలము అన్నది షూర్ చేసుకోవాలి పక్క. లవ్ మ్యారేజ్ లో మేజర్ బిగ్ ఫైట్స్ అయ్యేది క్యాస్ట్ ఇష్యూస్ వల్ల, లాంగ్వేజ్, రిలీజియన్ అన్నట్టు, సోషల్ స్టేటస్, అండ్ అలాగే ఫ్యామిలీ వాల్యూస్ కి మ్యాచ్ అవుతున్నాయా లేవా అనేది బిగ్ ఫైట్స్. ఆఫ్ కోర్స్ దీన్ని జనరేషన్స్ నుంచి తీసుకొస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఎవరిని తప్పు పట్టలేకపోతున్నాము. అవును, కొంతమంది పేరెంట్స్ ఆ ఓల్డ్ మైండ్ సెట్ ని ఇచ్చిపెట్టి ముందుకి అప్గ్రేడ్ అవుతున్నారు, అండ్ ఐ రియలీ అప్రిషియేట్ దెమ్. బట్ ఇంకా కాస్త పేరెంట్స్ అక్కడనే ఉండిపోయారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి అదే చూసి వస్తున్నారు కాబట్టి వాళ్ళది కూడా తప్పులేదు భవి. సో ఒకవేళ ఒక అమ్మాయి అబ్బాయి లవ్ చేస్తే గివ్ టైం. అమ్మాయి అయినా అబ్బాయి అయినా భవి, ఎప్పుడైతే మనము ఈచ్ అదర్ ని రెస్పెక్ట్ ఇచ్చి కమ్యూనికేషన్ క్లియర్ గా, అడల్ట్ కమ్యూనికేషన్, చిన్న పిల్లల్లాగా కొట్టుకోవడం తిట్టుకోవడం కాకుండా మ్యారేజ్ విషయానికి వచ్చినప్పుడు ఆ ప్రాపర్ కమ్యూనికేషన్, ఆ ఫ్యామిలీస్ కి రెస్పెక్ట్ ఇవ్వడము, బౌండరీ సెట్ చేసుకోవడము అనేది ఇంపార్టెంట్. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇంకొక ఫ్యామిలీకి మర్యాద ఇవ్వట్లేదు అంటే రేపు నీకు కూడా ఇవ్వడు. డెఫినెట్లీ. యా, ఇట్స్ నాట్ అబౌట్ బాయ్స్ ఆర్ గర్ల్స్. అమ్మాయి అయినా సరే రెస్పెక్ట్ ఇవ్వదు, అబ్బాయి అయినా సరే ఇవ్వరు. ఇట్ ఆల్ స్టార్ట్స్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫర్ యువర్ సెల్ఫ్ కదా. నేను నా చెల్లెలకైనా చెప్పేది అదే, రేపు మాకు మర్యాద ఇవ్వకపోతే నీకు కూడా ఇవ్వరు. పేరెంట్స్ దగ్గరికి వస్తే బావి, మీరు లవ్ అని పోతారు, లవ్ లో ఎన్ని కేసెస్ చూడట్లేదు, ఎన్ని ఫెయిల్ అవుతున్నాయి అని అంటారు. అరేంజ్ లో అవ్వట్లేదా? అరేంజ్ మ్యారేజ్ లో, లవ్ మ్యారేజ్ లో కూడా అదే గోలా ఉంది.
పేరెంట్స్ ఎంత బాగా బ్యాక్గ్రౌండ్ హిస్టరీ తీసుకొచ్చి సర్చ్ చేసి పెళ్లి చేసినా, మనం ఏం లేని ఉండి లవ్ చేసినా, మన ఇద్దరికి అండర్స్టాండింగ్, కంపాటబిలిటీ, రెస్పెక్ట్ లేనప్పుడు ఏ రిలేషన్ అయినా సరే బ్రేక్ అయిపోతుంది, వర్కౌట్ అవ్వదు. ఆఫ్ కోర్స్ లవ్ ఇస్ వెరీ సింపుల్. మనము ఈచ్ అదర్ ని అండర్స్టాండ్ చేసుకొని మనము నించొని ఒప్పించుకుందాము, ఎంత టైం పట్టినా పర్లేదు అనుకోవడం ఇంపార్టెంట్. ఆఫ్ కోర్స్ లేదు ఇంకా మనకి ఇంకొక ఆప్షనే లేదు, లేచిపోదాము పెళ్లి చేసుకుందాము అంటే మీరు ఒక మాట చెప్పండి, ఎంతమంది హ్యాపీగా ఉంటున్నారు? అదే విషయానికి అరేంజ్ మ్యారేజ్కి వస్తే బావి, పేరెంట్స్ అదొక బిజినెస్ అయిపోయింది బావి. సారీ టు సే దిస్, ఇట్స్ ప్యూర్లీ బిజినెస్. అమ్మాయిలను చూస్తే పొడుగుగా ఉండాలి, బక్కగా ఉండాలి, తెల్లగా ఉండాలి. అబ్బాయిల తరఫు నుంచి వస్తే అబ్బాయికి మంచి ప్యాకేజ్ ఉండాలి, సొంత మిల్లు ఉండాలి, ఉండాలి. ఏంటిది మనం మార్కెటింగ్ చేస్తున్నామా? మళ్ళీ రాశులు కలిసి ఉండాలి, అన్ని వాళ్ళ ప్యాకేజ్ లో మనం ఫిట్ అయిపోవాలి బాబీ. ఎలా ఇన్ని రోజుల నుంచి ఎలా ఉన్నా పర్లేదు, పెళ్లి టైంకి వచ్చేసరికి ఆ అరేంజ్ మ్యారేజ్ అన్నప్పుడు మనం ఫిట్ అయిపోవాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది రే? పేరెంట్స్ ఒకసారి పిల్లలకి ఏం నచ్చుతుంది అని ఒక్కసారి కూడా అడగరు. మీరు అరేంజ్ మ్యారేజ్ చేస్తున్నప్పుడు పేరెంట్స్ మేమేదో చూసేసాము, వాడి దగ్గర ఆస్తుంది, ఇది కాకుండా వాడి బిహేవియర్ ఏంటి, ఏదైనా ఇట్స్ అమ్మాయి ఆర్ అబ్బాయి, ఇద్దరు గురించి అసలు వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాళ్ళు ఫ్యామిలీతో మింగిల్ అవ్వగలరా లేదా, లేదు అంటే రేపు పొద్దున మా అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ వాళ్ళు బాగా చూసుకోగలరా, వాళ్ళ లైఫ్ లో ఏం జరుగుతుంది, వాళ్ళు ఏమన్నా రిలేషన్స్ లో ఉన్నారా, అవన్నీ వదిలేసుకుని వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు కాబట్టి పెళ్లికి ఒప్పుకుంటున్నారా, ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి. బికాస్ ఈ మధ్య చాలా కేసులు జరుగుతున్నాయి, మరి అవన్నీ అలాగే జరుగుతున్నాయి కదా. లేదు అంటే ఇంతకు ముందు కూడా మనకు చాలా కేసులు జరిగాయి, లైక్ యుఎస్ లో ఉంటాడు ఆర్ యుఎస్ లో ఉంటదని అబ్బాయిని అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయటం, వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే రిలేషన్స్ లో ఉండి అమ్మాయిల్ని చంపేయటం, ఇప్పుడు జరుగుతుంది డ్రమ్ లో పెట్టేయటం, ఇట్లా చాలా కేసెస్ ఉన్నాయి కదా. మరి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అరేంజ్ మ్యారేజెస్. సో ఒక అమ్మాయిని ఆర్ అబ్బాయిని మనం వేరే వాళ్ళ పిల్లలకి ఇస్తున్నామంటే అసలు వాళ్ళ బిహేవియర్స్ ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారు, నాట్ అబౌట్ ఫ్యామిలీస్ ఎలా ఉన్నాయి, ఫ్యామిలీ స్టేటస్ ఎలా ఉంది అంటారు కదా, అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలి అని. నాట్ 7 తరాలు అంటే ఆస్తులు, వాళ్ళ దగ్గర ఏ నగలు ఉన్నాయి, ఎంత పెద్ద ఇల్లు ఉంది, ఇవి కాదు, వాళ్ళ బిహేవియర్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ 4 సిస్టర్స్ ఎలా ఉన్నారు, ఇది చూడాలి. నో బావి, ఐ టెల్ యూ, ఇప్పుడు చాలా మంది రియాలిటీలో అబ్బాయిలు కూడా 30 క్రాస్ అవుతున్నారు బావి, అమ్మాయిలు కూడా అవుతున్నారు. అమ్మాయిలు కూడా అంత ఎర్లీగా పెళ్లి చేసుకోవట్లేదు. సో ఆ అడౌడీలో అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ కూడా ఆగట్లేదు, ఏదో కొన్ని అబద్ధాలు వాళ్ళు చెప్పి అసలుకైనవి దాచి దాని తర్వాత పెళ్లి చేస్తున్నారు. అమ్మాయి ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి వాళ్ళకి ఎన్ని అప్పులు ఉన్నాయి, వాళ్ళ అసలుకి బిహేవియర్స్ ఏంటివి, వాళ్ళ యాజ్ ఎ యునో పర్సన్స్ ఏంటిది అనేది తనకి కొన్ని రోజుల తర్వాత ఒక్కొక్కటి బయటపడేసరికి తనకి ఎలా అనిపిస్తుంది అంటే బిట్రేల్ లాగా అనిపిస్తుంది బావి. అరే అన్ని అబద్ధాలే కదా, ఏది నిజం? చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో బావి పేరెంట్స్ అమ్మాయి కోసం బంగారం చేపిస్తారు, అబ్బాయి కోసం కాదు కదా. ఏమైతుందంటే అమ్మాయికి బంగారం వేసి పంపించిన తర్వాత వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళ ట్రూ ఫేసెస్ చూపించడం స్టార్ట్ చేస్తారో, ఈ అప్పులు ఉన్నాయి, ఇవి తెరిపేసుకోవాలి, అది తెరిపేసుకోవాలి, అమ్మాయి బంగారం తీసుకుంటారు. ఒక్కొక్కటి వాళ్ళు బయటికి పెట్టేసరికి అమ్మాయికి డైజెస్ట్ అవ్వదు. అబ్బాయిల దానికి కూడా సేమే బావి. చాలా మంది అమ్మాయిలు ఉన్నారు ఇలా, అమ్మాయికి పెళ్లిది ఏదో దోషం ఉంది, సో ఫస్ట్ ఒక అబ్బాయితో పెళ్లి చేపించేయాలి. అరే ఇలా చాలా కేసెస్ అవుతున్నాయి, మీరు ఎప్పుడైనా వినకపోతే నేను ఏం చేయలేను, బట్ దే సో మెనీ కేసెస్. ఎవరో ఒకళ్ళు దొరికిండ్లే బక్రాగాడు అని పెళ్లి చేసేసుకుంటారు. దాని తర్వాత వాళ్ళిద్దరికి అసలుకి కలవనే లేదు, వాళ్ళిద్దరికి అసలు మంచినే లేదు. ఎట్ ది ఎండ్ అది ఎండ్ అవ్వాల్సిందే. అండ్ యు నో వాట్, ఈ విషయాలు తెలిసిన తర్వాత కొంతమంది పేరెంట్స్ ఎలా ఉంటారంటే, ఆ అమ్మాయి ఆర్ అబ్బాయి నా పొజిషన్ ఇలా ఉంది అని చెప్పి వాళ్ళకి చెప్పుకున్నా వాళ్ళు పట్టించుకోరు. పెళ్లి చేశాం కదా, ఇప్పుడు ఇది నీ ఇల్లు, నీకు మాకు సంబంధం లేదు, నీ ఏం జరిగినా అది నీకే సంబంధం, నీకు ఇచ్చి పంపించేసాం కాబట్టి నీది నువ్వే ఫేస్ చేయాలి,
ఇలా ఉంటారు చాలా ఫ్యామిలీస్. అండ్ దెన్ ఆ అమ్మాయి కూడా చాలా సఫర్ అవుతుందిరా, అటు చెప్పుకోలేక ఇటు చెప్పుకోలేక మధ్యలో ఉండిపోయి వాడు హెరాస్ చేసిన అమ్మాయి పడుతుంది, వాళ్ళ ఇంట్లో అత్తమామలు హెరాస్ చేసిన, అవును చాలా కేసెస్ ఉంటాయి ఇలాంటివి. మన మనసులో ఎక్కడనో ఒక దగ్గర 1% మన ఆడపిల్ల మన అబ్బాయి అని అనుకొని, అరే ఒకళ్ళు మాట్లాడుతురు ఇప్పుడు వెళ్ళి నలుగురిని కూర్చోపెట్టి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం, దాని తర్వాత అమ్మాయి అబ్బాయికి అసలు అండర్స్టాండింగే లేదంటే అది వేరే సంగతి బావి. బట్ ఒక ఇనిషియేటివ్ అనేది అప్పుడు తీసుకునే వాళ్ళు, ఇప్పుడు ఏదీ లేదు. లవ్ లో అదే ఇష్యూస్ ఉన్నాయి, అరేంజ్ లో కూడా అదే ఇష్యూస్ ఉన్నాయి. ఈ రెండు ఒక గోల్ అయితే మళ్ళీ ఇంకొకటి చైల్డ్ మ్యారేజ్. ఇద్దరు మెచ్యూర్ ఇండివిజువల్స్ కి పెళ్లి చేస్తేనే అసలు ఇన్ని గొడవలు వస్తాయి, ఇంత పెంటలు జరుగుతాయి. పాపం రా ఆడపిల్లలు. అలాంటిది చైల్డ్ మ్యారేజెస్ చేస్తే ఎలా? అంతే ఎందుకు, మన పేరెంట్స్ వి కూడా చైల్డ్ మ్యారేజ్ లో అయినాయి. మా మమ్మీ కూడా 17 years కి పెళ్లి అయిపోయింది. 17 ఇలా ఎంటర్ అయింది, తనకి పెళ్లి అయిపోయింది. ఆ 17 years అమ్మాయికి అసలుకి ఇల్లుని ఎలా హ్యాండిల్ చేయాలి, అప్పుడు ఆ ఇన్లాస్ ని ఎలా చూసుకోవాలి, అసలుకి మ్యారేజ్ అంటే ఏంటిది తెలియక ముందుకే పిల్లల్ని కనడము, వాళ్ళని హ్యాండిల్ చేసుకోవడము. చాలా మందికి అసలుకి వాళ్ళ రాత బాలేక భర్తలు చనిపోతారు ఒక 2-3 years కే. అసలుకి ఆ అమ్మాయి తప్పేముంది అబ్బాయి చనిపోతే, ఇంకా అది అంత చనిపోయే వరకు అలానే బతకాలి. ఒక మంచి బట్టలు వేసుకోనికే రాదు, గాజులు వేసుకోనికే రాదు, బొట్టు పెట్టుకోనికే రాదు, ఏమనంటే మొగుడు చనిపోయినాడు. అసలుకి దానికి అసలు కాన్సెప్ట్ తెలియదు. పాటున ఆ అమ్మాయికి మొగుడు చనిపోయిన తర్వాత వేరే వాళ్ళు నచ్చి పెళ్లి చేసుకుంటే ఇది బరి తెగించి. చైల్డ్ మ్యారేజ్ ఆగాలి ఎక్కడనో ఒక దగ్గర. విలేజెస్ లో ఇంకా ఉంది, ఇంకా సిటీలో కూడా నడుస్తుంది. అండ్ యు నో వాట్, చోట్ల మన పేరెంట్స్ మన వాళ్ళకి చైల్డ్ మ్యారేజెస్ ఆర్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి జరిగి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో తెలుసా? మీకు 23 ఏళ్ళు వచ్చాయి, 24 ఏళ్ళు వచ్చాయి, మీ ఏజ్ కి మేము పిల్లలను కూడా కనేసాం. ఏమంటే తెలుసా, నీ ఏజ్ కి నాకు కష్టాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి, 3 పిల్లల్ని కానీ ఎట్లా. బట్ ఇట్స్ నాట్ ఫనీ బాబీ, బికాస్ వాళ్ళకి అది దే ట్రామటైజ్డ్. అసలుకి చూడలేనివన్నీ చూసి ఆ ఏజ్ లో ఎవరైనా పిల్లల్ని కంటారా? 18 years కి 19 years కి. మేజర్ కన్సర్న్ ఏంటిదంటే చైల్డ్ మ్యారేజ్ లో ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి ఆడుకొని చదువుకుంటూ ఉండాల్సిన అమ్మాయికి పెళ్లి అని ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చి ఇంటి నుంచి బయటికి పంపించకుండా ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే ఆ అబ్బాయి అయినా మంచోడు ఉంటాడా? ఓ తాగుబోతాడో, ఓ తిరుగుబోతాడో, వాడు ఇంకా చదువుకుంటూనో లేదంటే కొన్ని దరిద్రాలు ఏంటంటే ముసలోళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఇది చైల్డ్ మ్యారేజ్ ఎందుకైతుంది తెలుసా బావి? ఒకటి పేరెంట్స్ ఫైనాన్షియల్ గా స్టేబుల్ లేకపోవడం, అప్పుడు అమ్మాయిని పెళ్లి చేసి వాళ్ళకే అబ్బాయి వాళ్ళు పైసలు ఇవ్వడం. చాలా కేసెస్ చూసాను. అందరు అని నేను అనట్లేదు, దిస్ ఎంటైర్ టాపిక్ ఇస్ నాట్ ఆల్ టుగెదర్. కొంతమంది కొన్ని కేసెస్ ఉన్నాయి. ఓకే, ఫైనాన్షియల్ థింగ్ ఒకటి. ఇంకొకటి ఊర్లలో దే హ్యావ్ దిస్ కాన్సెప్ట్, అరే ఇంకా పెళ్లి కాలేదా అమ్మాయికి, ఇంకా పెళ్లి కాలేదా. సో దాని వల్ల అమ్మాయికి 16, 15, 17 వచ్చేలోపే పెళ్లి చేసేస్తారు. అప్పట్లో ఎట్లా అంటే లైక్ మెచ్యూరిటీ అయిన వెంటనే పెళ్లి చేసేవాళ్ళు. పెళ్లి చేస్తుండే, లేదంటే ఎవరో ఒకళ్ళు వచ్చి ఈ అమ్మాయి నాది ప్రాపర్టీ లాగా రాపించుకుని వెళ్ళిపోయేవాళ్ళు. అలా ఉంటుండే. ఆ కాన్సెప్ట్ టైం తో పాటు మనం అప్గ్రేడ్ అవుతున్నాం, కానీ అది మాత్రం చేంజ్ అవ్వట్లేదు బాబీ. ఈవెన్ టిల్ టుడే అమ్మాయిలు పెళ్ళి అవ్వకుండా ఉండటానికి వాళ్ళ సొంత ఇంట్లోనే ఫైట్ చేయాలి. దట్ ఈస్ అ మెయిన్ ప్రాబ్లం. నీకు స్కూల్ అయిపోయిందా, స్టార్ట్ అయిపోతుంది. 16 years ఇట్లా దాటంగానే పెళ్లి 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 అయిపోద్ది. కాలేజ్ అయిపోయిందా పెళ్లి. లేదు, ఆ అమ్మాయి బతిలాడుకుని హైయర్ స్టడీస్ చేయాలి. హైయర్ స్టడీస్ కంప్లీట్ అయిపోయినాయా పెళ్లి. ఏదైనా సరే పెళ్లి పెళ్లి పెళ్లి. ఎందుకు? వై? పెళ్లి అనేది ఇట్స్ నాట్ ఎ గోల్. నా వరకు అయితే ఇట్స్ నాట్ ఎ గోల్. పెళ్లి కంటే ఇంకా చాలా ఉన్నాయి లైఫ్ లో చేయాల్సింది. పెళ్లి అనేది ఓన్లీ గోల్ కాకూడదు ఎప్పుడు కూడా, ఐదర్ అమ్మాయికైనా అబ్బాయికైనా. కానీ భవి యాజ్ పేరెంట్స్ దే ఆల్వేస్ ఫీల్ అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఒక అమ్మాయిని ఒక ఇంటికి పంపించడం అనేది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ లాగా తీసుకుంటారు. కాబట్టి చాలా కేసెస్ ఏమైతాయి అంటే భవి, పేరెంట్స్ ఫాదర్ కి యునో హెల్త్ ఇష్యూస్ రావడం వల్లనో, లేదా ఇంకా మదర్ కి హెల్త్ ఇష్యూస్ రావడం వల్లనో యునో దే వాంట్ టు ఫినిష్ ఇట్ ఆఫ్. సో
ఎవరి మీదనో డిపెండ్ అయ్యి తన పెళ్లి చేసుకోవద్దు, మేము ఉన్నప్పుడే మా కళ్ళతోని మా చేతులతోని చేపిస్తే చేపిచ్చేయాలి. తన రెస్పాన్సిబిలిటీ అయిపోతుంది, తను హ్యాపీగా పోతుంది అని ఉంటుంది. దట్ ఈస్ గుడ్. Good. మ్యూచువల్ గా అమ్మాయికి ఇష్టం ఉంది, పేరెంట్స్ కూడా చేయాలనుకుంటున్నారు. అండ్ ఈ చైల్డ్ మ్యారేజ్ లో స్పెషలీ అమ్మాయిని అమ్మేసి వాళ్ళ ఆ పైసలు తీసుకొని ఏదో చేసేద్దాము అనుకుంటారు. నేనేమంటా అంటే చైల్డ్ మ్యారేజ్ లో అమ్మాయిని కాస్త చదివిపిస్తే రేపటి నాడు వాడికి ఏమైనా సరే కనీసం ఇదైనా సరే పోషిస్తుంది కదా. అవును, సర్వైవ్ అవ్వగలుగుతుంది కదా. ఏం తెలియకుండా దానికి ఒక పెళ్లి అని ట్యాగ్ ఇచ్చేసి పంపించేస్తే అసలుకి దునియానే తెలియదు. ఆల్ షీ విల్ నో ఇస్ ఇంట్లో ఉండాలా, బట్టలు ఉతకాలి, గిన్నెలు తోమాలి, ఇంట్లో పని చేయాలి, ఇంట్లో చాకరీ చేయాలి, అవి ఒక్కటి నేర్చుకుంటది. అదే అమ్మాయికి ఒక 10th 12th డిగ్రీ దాకా చదివించినాం అనుకో, రేపటి నాడు ఏదో ఒక జాబ్ చేసుకుంటదిరా, ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉంటది, తనకి కూడా సపోర్ట్, ఆ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. అది మనం ఇప్పుడు ఎక్కడ చూసినా ల్యాక్ అవుతుంది భవి. చాలా మంది చూస్తూ ఉంటాం, చదువుకొని ఉంటే బాగుండేదమ్మా, ఇలా ఇంట్లలో పని చేయకపోతుండే, చిన్నప్పుడే పెళ్లి చేసేసిర్రు, మాకు కూడా కొంచెం చదివిపించుంటే నేను ఎక్కడో ఉంటుండే. ఎంత మంది చెప్తుండేను ఆంటీలు అసలు ఇంటికి వచ్చే వాళ్ళు, ఆంటీ మీరు ఇంత స్మార్ట్ గా ఉన్నారు ఆంటీ, అసలు మీరు ఏదో బాగానే ఉంటుండే అప్పుడు చదివిపించుంటే, పెళ్లి కొన్ని రోజులు ఆపుండుంటే. అండ్ వీ కెన్ రియలీ ఫీల్ ఇట్ బావి. అండ్ ఎక్కడ చూసినా సరే ఓల్డ్ ఏజ్ టైంలో స్పెషలీ ఈ లోవర్ మిడిల్ క్లాస్ గురించే మాట్లాడుతున్నాను, మళ్ళీ రిమెంబర్ దిస్, మా ఇంట్లో బాగుంది అది ఇది, నో ఇట్స్ నాట్ లైక్ దాట్. ఎక్కడ చూసినా భవి ఈ మగవాళ్ళు ఏజ్ లో లేదంటే హెల్త్ ఇష్యూస్ రావడం వల్లనో ఉంటే ఈ ఆడవాళ్ళు ఇంట్లల్లో గిన్నెలు దోమనికే, బట్టలు ఉతకనికే, లేదంటే కేర్ టేకింగ్ కి అవి ఇవి వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం చదివించుంటే ఆ నాలెడ్జ్ వేరుంటది, ఆ కాన్ఫిడెన్స్ వేరుంటది బావి. సో ఐ థింక్ చైల్డ్ మ్యారేజ్ ఆగాలి కొంచెం. ఎలానో మీరు అన్నేళ్ళు లాగిరు కదా, ఇంకొక 2-3 ఏళ్ళు లాగితే దాని చదువు కంప్లీట్ అయిపోతుంది, దాని తర్వాత మీరు పెళ్లి చేసిన పెద్ద ఎఫెక్ట్ అవ్వదు. ఇప్పుడు లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు చైల్డ్ ని ఈ వరల్డ్ లోకి తీసుకురావటం నీ బాధ్యత అయితే వాళ్ళని చూసుకోవటం కూడా నీ బాధ్యతే. ఓకే, నీకేదో అప్పులు ఉన్నాయి ఆర్ నువ్వు పెంచడం భారం అవుతుంది అని చెప్పి పెళ్లి చేసి పంపించే కన్నా ఇంకొక 2 years ఇంకొక 3 years అని నువ్వే కష్టపడ్డావు అనుకో, వాళ్ళ లైఫ్ వేరేలా ఉంటది. That's so true. And ఐ డోంట్ నో, నాకు వర్డ్సే లేవు, ఇది నేను ఇంటింటికి వెళ్ళి చెప్పలేను అండ్ ఆపలేను కూడా. నా ఓన్లీ ఒపీనియన్ ఏంటిదంటే ఇన్నేళ్ళు ఆగిరు కాబట్టి ఇంకొన్నేళ్ళు ఆగి పెళ్లి చేయండి. చదువుకున్న వాళ్ళు కూడా భవి చాలా మంది ఇంట్లో హౌస్ వైఫ్ లాగా ఉండిపోయి ఉన్న చదవంతా మర్చిపోతారు. వాళ్ళకి సడన్ గా ఇంట్లో ఏమైనా అయిందనుకో, వాళ్ళు బయటికి అడుగు పెట్టి బతకలేరు, బికాస్ వాళ్ళు డిపెండెన్సీకి అలవాటు పడిపోయినారు కదా. అది అమ్మాయికి ఎప్పుడైనా సరే తనకంటూ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఇండిపెండెన్స్ ఉండాలి. అలా అని బ్యాగ్ వేసుకొని బయటికి బొమ్మని నేను అనట్లేదు, కాస్తో కూస్తో కాన్ఫిడెన్స్ ఉండాలి, బయట దునియా కూడా తెలియాలి. ఇంట్లోనే బతికి ఇంట్లోనే అన్ని చేసుకుంటే సడన్ గా వరల్డ్ ఎప్పుడు మనకు నచ్చినట్టు ఫేర్ గా పోదు. ఎప్పుడైనా సరే కిందికి దిగినప్పుడు అరే నేను కూడా ఉన్నా కదా, నేను కూడా చదువుకున్నా కదా అనే కాన్ఫిడెన్స్ నీకు ఎప్పుడు వస్తుంది? బయట సొసైటీలో ఏం జరుగుతున్నాయి, ఎలా ఉంది, ఎలా నడుస్తుంది అన్నప్పుడే నీకు ఆ అమ్మాయికి ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇది అబ్బాయిల రెస్పాన్సిబిలిటీ కూడా అమ్మాయికి ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వనీకే. చాలా మ్యారేజెస్ విల్నెస్ కి, యాక్సెప్టెన్స్ కి అగెయిన్స్ట్ గా చేస్తారు భవి. అమ్మాయికి ఇష్టం ఉండదు, అమ్మాయికి ఇంకెక్కడనో లవ్ అని కాదు, అమ్మాయికి ఇంకా టైం కావాలి చదువుకోనీకేనో, లేదా మెంటల్ గా తను ప్రిపేర్ లేదు. యాజ్ అమ్మాయి తరఫు నుంచి మాట్లాడాలి అంటే, అమ్మాయి పెళ్లి చేసుకొని వెళ్తుంది అంటే బాబీ, షీ నీడ్ టు ప్రిపేర్ మెంటలీ, ఫిజికలీ, యునో ఎమోషనలీ. ఇప్పుడు నేను ఇన్లాస్ చూసుకోవద్దు అని నేను అనట్లేదు. యాజ్ అమ్మాయిగా ఒక ఇల్లు నిడిచిపెట్టి ఇన్నేళ్ల నుంచి ఉండి ఇంకొక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ వాతావరణానికి కూడా అడ్జస్ట్ అవ్వాలి. అండ్ అలాగే తన రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. ఇన్ని రోజుల నుంచి మమ్మీ తనకన్నీ చేసేస్తే ఇప్పుడు తను అందరికి చేసేయాలి. ఇవన్నీ యాక్సెప్ట్ గా మెంటల్ గా ప్రిపేర్ అయినప్పుడే అమ్మాయి పోగలుగుతుంది. ఒకవేళ డిఫికల్ట్ వచ్చినా కూడా తను ఫైట్ చేయగలుగుతుంది. అదే అమ్మాయికి అగెయిన్స్ట్ గా, మనం విల్నెస్ కి అగెయిన్స్ట్ గా చేపించినప్పుడు ఏమైపోతుంది అంటే,
ఎందుకురా నాకే ఇవి జరుగుతున్నాయి అని రోజు రోజు కుమిలిపోతుంది. ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు హ్మ్. వాళ్ళు వాళ్ళ హౌసెస్ లో చాలా గారాబంగా పెరుగుతారు. హ్మ్. చిన్నప్పటి నుంచి వాళ్ళ పేరెంట్స్ ఏమీ చేయనివ్వకుండా, ఏ హ్మ్. పనులు చేయనివ్వకుండా హ్మ్. చాలా శుతిమెత్తంగా సుకుమారంగా చూసుకుంటారు. హ్మ్. అలాంటి అమ్మాయి వేరే ఇంటికి వెళ్ళినప్పుడు హ్మ్. అన్ని పనులు ఒకటేసారి ప్రెషర్ పడేటప్పటికి తను చాలా టైం పడుతుంది. హ్మ్. అవన్నీ నేర్చుకోవాలి, హ్మ్. ప్రాపర్ గా దానికి అడ్జస్ట్ అవ్వాలన్నప్పుడు కొంచెం టైం పడుతుంది. హ్మ్. ఆ టైం ఆ ఇంట్లో వాళ్ళు ఇవ్వగలగాలి. హ్మ్. కానీ ఇవ్వకుండా నీకేం చేత కాదు, హ్మ్. నిన్ను మీ అమ్మా నాన్న ఇలాగే పెంచారా? హ్మ్. హ్మ్. ఇప్పుడంటే కొంచెం కొంతమంది అమ్మాయిలు ఇండిపెండెంట్ గా ఉండగలరు కాబట్టి వాళ్ళు ఫైట్ చేయగలుగుతున్నారు. హ్మ్. మీరే చేసుకోండి అని చెప్పి ఇంట్లో నుంచి వచ్చేయటం హ్మ్. ఇట్లాంటివి జరుగుతున్నాయి. కానీ మన మదర్స్ హ్మ్. ఆర్ కొంతమంది అమ్మాయిలు ఇప్పటికి కూడా అలాగే ఉన్నారు. ఎప్పుడైనా సరే అమ్మాయిలకి, అబ్బాయిలకి ఇద్దరికీ నేను చెప్పేది ఒకటే. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్, లవ్, యాక్సెప్టెన్స్ లేదంటే వితౌట్ యాక్సెప్టెన్స్ ఏదైనా సరే పేరెంట్స్‌గా మీరు సొసైటీని ఇడిచిపెట్టి మీ పిల్లలకి ఏం నచ్చుతుంది? జెన్యూన్‌గా అబ్బాయి మంచోడా? కాదా? నా అమ్మాయిని చూసుకోగలుగుతాడా? లేదా? అనేది చూడండి. అండ్ యాస్ ఎ అబ్బాయి పేరెంట్స్‌గా కూడా మా ఇంటికొస్తే ఈ అమ్మాయి మమ్మల్ని మంచిగా చూసుకుంటుందా? లేదా? మా వాల్యూస్ మ్యాచ్ అవుతున్నాయా? లేవా? మా అబ్బాయి హ్యాపీగా ఉంటాడా? లేదా? అని చూడండి తప్పించి మా క్యాస్ట్ అవునా? కాదా? మా రిలీజియన్ అవునా? కాదా? ఈ అమ్మాయిని తీసుకుంటే మా సిగ్గు పోతది. మాకింటికి ఏం తీసుకొస్తుంది? లక్షల ఆస్తి తీసుకొస్తుందా? ఇవన్నీ మ్యాటర్ కావు. రైట్? సో రిమెంబర్ దిస్. డోంట్ గో రషింగ్ టువర్డ్స్ సొసైటీ. నలుగురం కలిస్తేనే అది సొసైటీ అవుద్ది. సో నాలుగో వ్యక్తి ఏదో అనుకుంటున్నాడు లేదా బయటోడు ఏదో అనుకుంటున్నాడు అని చెప్పి మన లైఫ్స్ ని డిసైడ్ చేయొద్దు. మన లైఫ్ ని తీసుకెళ్లి అవతలోడి చేతిలో పెట్టద్దు. నీ పిల్లలు హ్యాపీగా ఉంటున్నారా లేదా, నువ్వు హ్యాపీగా ఉంటున్నావా లేదా, అది నీ చేతుల్లోనే ఉంటది. అంతేగాని బయటోడి చేతిలో ఉండదు. బయటోడు ఏదో అనుకుంటాడని చెప్పి నువ్వు నీ లైఫ్ ని, నీ పిల్లల లైఫ్ ని డిసైడ్ చేయొద్దు. భవి ఏదైతే చెప్పిందో ఐ అగ్రీ విత్ ఆల్ ద పాయింట్స్. Hmm. దానికి తోడు రీసెంట్‌గా అయితున్న ఇన్సిడెంట్స్ గురించి ఏం మాట్లాడాలనుకుంటున్నా అంటే, పేరెంట్స్ అండర్‌స్టాండింగ్‌గా ఉంటే కిడ్స్ వాళ్ళ తీసుకున్న చాయిసెస్ డిఫరెంట్‌గా ఉండొచ్చేమో. ఇంకా వాళ్ళకి ఏ చాయిస్ లేక కిడ్స్ ఆ డెసిషన్ తీసుకోవడం. అండ్ పేరెంట్స్ వాళ్ళ ఈగో హర్ట్ అవ్వడం వల్ల కిడ్స్‌ని హార్మ్ చేయడం. ఇవి ఎక్కువగా చూస్తున్నాము. ఇంకా లవ్వే అంత, లవ్ లేకపోతే ఇంకేమీ లేదు అని సూసైడ్ చేసుకోవడం, లేదంటే వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడం, కోర్ట్ మ్యారేజ్ అండ్ ఆల్. ఆ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఫ్యామిలీస్ హ్యాపీగా ఉన్నారా అంటే లేరు. కిడ్స్ హ్యాపీగా పెళ్లి చేసుకొని పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారా అంటే లేదు. వాళ్ళు రోజు భయంతోనే ఉండాలి. ఎమోషనల్ సపోర్ట్ ఉండదు, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండదు, రేపటి నాడు ఏమైతుందో తెలియదు. అండ్ లాట్ మోర్ విల్ హ్యాపెన్. సో ఐ థింక్ ఈ అన్నిటికన్నా కాస్త ఆలోచించి మనం స్టెప్ తీసుకుంటే అందరికీ బాగుంటుంది. ఎస్. సో ఈ రోజుకి మేము డీకోడ్ చేయగలిగింది ఇదే. మీకేమన్నా ఇంకా ఒపీనియన్స్ యాడ్ ఆన్ చేయాలి అంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, లవ్ యూ ఆల్, టాటా, బై బై.